గమనించండి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే పౌలు వివరిస్తుంటున్నాడు. సో ఒక దైవజనుడు చెబుతుంటే నేను విన్నాను ఈ మాట. ఏంటి అంటే, నిద్రపోయిన వాడిని లేపచ్చు, మేల్కొన్న వానితో మాట్లాడచ్చు, నటిస్తున్న వానితో, నిద్రపోయినట్లు నటిస్తున్న వానితో, హల్లెలూయా, పూర్తిగా పాపములో ఉన్నవాన్నైనా దేవుడు కనికరం చూపుతాడంట. హల్లెలూయా. పూర్తిగా పాపములో పడిపోయి పాప పంకలమైపోయినటువంటి వాడితో అయినా దేవుడు కనికరం చూపుతాడంట. కానీ హృదయం కఠినపరచబడిన వానిని మాత్రం దేవుడు బాగు చేయలేడంట. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? హృదయం కఠినపరుచుకున్నటువంటి వాడిని మాత్రము దేవుడు కొంత ఏం చేయలేడు. ఎందుకంటే నీ హృదయములో పశ్చాత్తాపం అనేది ఉంటేనే దేవుని కృపాకార్యం జరుగుతుంది. నీ హృదయము కఠినపరచబడినది అని అంటే అందులో గర్వము పనిచేస్తున్నది. గర్వము పనిచేసినదా? బాగా గమనించు. గర్వం ఎక్కడైతే ఉంటుందో కృప అక్కడ ఉండదు. హల్లెలూయా. గర్వం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉండదు. కఠినపరచబడిన హృదయం అనేక మార్లు పంచుకున్నాను, ఇంకొక మారు పంచుకుంటాను. గమనించండి, ఇది ఎటువంటిదంటే కఠినపరచబడిన హృదయం. ఒక క్లాసిక్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీతో పంచుకుంటాను. ఎవరైనా బర్నింగ్ వార్డుకి వెళ్ళారండి? ఎవరైనా పెట్రోల్ వేసుకొని ఏంటి అంటే లేకపోతే ఏదైనా వేసుకొని కాల్చుకున్నటువంటి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? ఉండగలమా వాళ్ళ పక్కన? మనము ఉండగలరా? ఉండలేరు. హల్లెలూయా. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా బర్నింగ్ వార్డులో వర్క్ చేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అక్కడ హ్యాపీగా వస్తాడు, కూర్చుంటాడు, టీ తాగుతాడు. అర్థమవుతున్నదా నేను చెప్తున్నది? ఇది మామూలుగా నర్సెస్, డాక్టర్స్ చూసింటారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కామన్ అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాను. అర్థమైంది కదండి? సో కొత్తగా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిని తట్టుకోలేడు. కానీ ఎప్పుడు అక్కడే ఉండేటువంటి వ్యక్తి అలవాటు పడిపోయి ఉంటాడు. లేదా సో ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్. మామూలుగా సంపులు క్లీన్ చేస్తుంటారు. సంపులు అనే దానికని అంటే మ్యాన్ హోల్స్, కాలువలను క్లీన్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మనం ఆ రోడ్లో వెళ్తుంటాం అనుకోండి, మనం ఏం చేస్తాము? ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం, అవునా కాదా? కానీ దానిలోనికి దిగి పని చేసేటువంటి వ్యక్తి, ఎవరిని నేనేమే తక్కువ చేయడం లేదండి, వర్క్ ఎలాంటి పరిస్థితి ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి అన్నీ ఏముండవు. వాళ్ళు ప్రతిరోజు చేసి ఏమైపోయినది? అలవాటైపోయారు. హల్లెలూయా. తేడా గమనిస్తుంటున్నారా? కఠినపరచబడినటువంటి హృదయం అని అంటే దేవుడు అనేక మార్లు నీతో చెప్పాడు. మొదటిసారి చెప్పినప్పుడు ప్రభువా తండ్రి క్షమించు తండ్రి, కృప చూపుదేవా, మార్చుకుంటానయ్యా. రెండవసారి చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నావు. మూడోసారి చెప్పినప్పుడు ఓకే దేవా మార్చుకుంటాను. నాలుగోసారి చెప్పినప్పుడు ఓకేలే ప్రభా కొంచెం టైమింగ్ మార్చుకుంటా. ఐదోసారి చెప్పినప్పుడు సరేలే ప్రభా చూస్తాను. ఆరోసారి చెప్పినప్పుడు హల్లెలూయా, నేను ఒకరినేనా ఏమైనా చేస్తా అంటే ఇది లోకంలో ఎంతమంది చేయడం లేదు? ఎనిమిదోసారి దేవుడు చెప్పినప్పుడు హల్లెలూయా, నాకు చెప్పొద్దు ప్రభా ఈ మాటలన్నీ నువ్వు. ఇంక తొమ్మిదోసారో పదోసారో దేవుడు చెప్పినప్పుడు వినకోకుండా, ఎలాగా వినకోకుండా చెవికి పక్కన తిప్పుకొని పక్కకి వెళ్ళిపోయేటువంటి వారు ఉంటున్నారు చూసారా? బైబిల్ వారికి ఒక మాట చెప్తుంది సామెతల్లో, ఎన్ని మార్లు గద్దించినానో లోబడని వాడు మరీ హఠాత్తుగా. హల్లెలూయా. సో ఎలా అయిపోయిందంటే దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలోనికి రావడం కూడా ఎలా అయిపోయిందంటే గమనించండి, సమస్య వస్తేనే రావడం, కష్టం వస్తేనే రావడం, అనారోగ్యం వస్తేనే రావడం, ఇరుకొస్తేనే రావడం, పని ఉంటేనే రావడం. ఇది దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఇటువంటి స్థితిలో ఉండేటువంటి వారి మీద కనికరము, దయ, వాత్సల్యత వారి జీవితంలో జరగాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయని అయితే నేను అనుకోవడం లేదు. హల్లెలూయా. దేవుని ప్రేమించేటువంటి హృదయం వేరుగా ఉంటున్నది, దేవుని ఆశించే హృదయం వేరుగా ఉంటున్నది. అది ఆశపడుతుంది, దేవునితో గడపాలని కోరుకుంటుంది, దేవుణ్ణి ఆశించాలని కోరుకుంటుంది. బైబిల్ అందుకనే గలతీ 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. శరీరానుసారులు వేరు, ఆత్మానుసారులు వేరు. శరీరానుసారులు అవసరమైతే దేవుని సన్నిధిని వెతుకుతారు, శరీరానుసారులు అవసరమైతే ఆదివారం వస్తారు. శరీరానుసారులు పరిస్థితులు అడ్డము తిరిగితేనో, అనారోగ్యం వస్తేనో, ఇబ్బంది వస్తేనో, శ్రమ వస్తేనో శరీరానుసారులు ఆదివారం రావడం నేర్చుకుంటారు.
ఆత్మానుసారులైతే నా దేవుని సన్నిధి, నేను ఆదివారం దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని వైపు నేను నడవాలి, నేను దేవునికి చెందాల్సినటువంటి దానిని దేవునికి చెందించాలి, నేను దేనిని కూడా దాచిపెట్టుకోకూడదు, దేవుని యొక్క కృపలో నేను ముందుకు సాగాలి. ఆయన నా తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి, కుమార్తెను, ఆయన నన్ను ప్రేమించుచున్నాడు, నేను ఆయనను ప్రేమించుచున్నాను. హల్లెలూయా.